దోసలోకి, ఇడ్లీలోకి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యే పల్లీ చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఇందుకోసమైతే పల్లీలను తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో మంటను ఉంచి అటు ఇటు కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు ఉంచుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లో 6, 7 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని 1 మినిట్ పాటు డ్రై రోస్ట్ చేసి తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసి వేయించుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లోకి 1 కప్పు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోకి 1 టీ స్పూన్ కారం, 6, 7 వెల్లుల్లిని వేసుకొని మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లోకి పల్లీలను, వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కల్లుప్పును వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి టమోటాను కూడా యాడ్ చేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీ చట్నీలోకి పోపు పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.